ప్రభుజీ చాలా మంది జపమాల చేస్తూ ఉంటారు కదా, నేను చాలా గమనించాను. జపమాల ముందుకు ఎందుకు కౌంట్ చేయరు, వెనక్కి ఎందుకు కౌంట్ చేస్తూ ఉంటారు? మీరు డబ్బులు కౌంట్ చేస్తారా ఎప్పుడైనా? చేశాను. లెక్క పెట్టారా? ఎలా లెక్క పెడతారు? ముందుకే కౌంట్ చేస్తూ ఉంటాం. డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఇలా 1 2 3 4 5 6 7 అని అంటారు, అంతేనా? అవును. డబ్బులు ఎప్పుడైనా మన నుంచి వెళ్ళిపోయేవే అండి. అందుకే డబ్బులు ఎప్పుడు బయటికి లెక్క పెడతారు అన్నమాట. జపం ఎప్పుడు మనతో పాటు వస్తుంది, అందుకే లోపలికి లెక్క పెడతారు. డబ్బులు ఎప్పుడు బయటికి వెళ్ళిపోయేవే కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఆ తత్వం చెప్తుంది. ఎంత సరళం చూడండి. డబ్బులు ఉన్నాయి లేవి, ఈ రోజు ఉంటాయి రేపటి పోతాయి. తల్లి గర్భము నుండి ధనుము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడి వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారము మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొలకగునో తేన జుంటీగలివ్వవా తెరువులకు శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని అంటారండి. ఏమంటారు? లక్షాధికారైన మీరు ఎప్పుడైనా చూసారా గోల్డ్ రైస్ తినటం చూసారా మీరు? లేదు. ఎంత వాడైనా సరే అన్నమే తినాలి కదండి. తినే అన్నం బియ్యంలో ఉండే క్వాలిటీ వేరే ఉంటుంది, అంతే కదా. లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారము మింగబోడు. కాబట్టి ఏది కూడా ఒక స్థితికి వచ్చాక అందరూ కూడా ఒకటే విషయం అండి. ఒక 5 స్టార్ హోటల్లో ఒకరు తింటున్నారు, ఆయన ఒక సపోజ్ ఒక 50,000 ఖర్చు పెట్టాడు. ఒక రోడ్డు పైన ఒక ప్రాణి తింటుంది, ఆయనకి వచ్చే సుఖము దీనికి వచ్చే సుఖం రెండు ఒకటే. దాంట్లో ఎటువంటి తేడా లేదండి. అవును. కాబట్టి మనం ఆలోచన చేయాలి, ఏది మనకి శాశ్వతము, ఏది మనకి అశాశ్వతం. డబ్బులు అశాశ్వతం కదా, అందుకే బయటికి లెక్క పెడతారు. కానీ జపం శాశ్వతం, అందుకే జపాన్ లోపలికి లెక్క పెడతాం. మనతో పాటు ఏదైనా వచ్చేది అని అంటే, మనతో పాటు ఉండేది ఏది అంటే మనం చేసే ధర్మ మార్గం. ఇంకొక విషయం తెలుసా, జపం ఎప్పుడు కూడా మనం దాచి చేస్తారనమాట. అవును. ఎందుకంటే అది నిజమైన ధనం కాబట్టి. ఓకే. ఆ ధనాన్ని మనం దాచుకుంటున్నాం మన దగ్గర అనమాట. మనం చేసే నామం ఎప్పుడైతే వస్తుందో, బ్రతికి ఉన్నని నాలు నీ నామస్మరణ చెయ్యను మరణు కానీ మరణకాలమునందు మరుతునేమో అని అంటాడు. బ్రతికి ఉన్నని నాలు నీ నామస్మరణ మరవను కానీ, బ్రతికి ఉన్నని రోజులు స్వామి నీ నీ యొక్క నామం మర్చను కానీ మరణకాలమునందు మరుతునేమో. ఆవేళ యమదూతలాగ్రహంబుల వచ్చి ప్రాణబుల్ పకలించి పట్టునప్పుడు నారాయణ అనుచు తలుతునిప్పుడు నరసింహ లక్ష్మీ సదానవాంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ చెవునిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని అంటారు. ఎందుకంటే అండి ఇప్పుడు మనం చెప్పచ్చు కృష్ణారామ, చాలా మంది ఏమంటారు తెలుసా అండి, ఇప్పుడు మేము బాగా ఎంజాయ్ చేస్తాం, మజా చేస్తాం, చనిపోయే ముందు రామకృష్ణ అనుకుంటాం. ఇప్పుడు చూడండి, ఎవడు ఏం ప్రిపేర్ గానోడు ఎగ్జామ్ పేపర్ ముందు కూర్చొని రాస్తే వస్తుందా అండి? ఆన్సర్లు వస్తాయా అండి? రాదు. ఎందుకు ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఎగ్జామ్ సులభం అవ్వాలని మనం చదువుతాం, అంతే కదా. ప్రతిరోజు చదువుకోనా, ప్రతిరోజు ఇది చెయ్యి, హోంవర్క్లు చేసుకో, చక్కగా చదువుకో, పోర్షన్ క్లాస్లో కాన్సన్ట్రేట్ చెయ్యి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం మనం అంటే ముందు ఎగ్జామినేషన్ రోజు మనకి గుర్తుండాలి, అంతే కదండి. మొత్తం పిల్లవాడు కష్టపడిందంతా 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేసి కష్టపడిందంతా ఆ సెమిస్టర్ ఎగ్జామ్ లో బాగా రాయాలని, అంతే కదండి. అవును, ఆ మార్కుల కోసమే కదా. కాబట్టి మన జీవితాంతం మనం చేసే ప్రయత్నం, మనం చేసే జపం, మనం చేసే సాధన ఎందుకోసం అంటే ఆ రోజు మనం భగవంతుడిని గుర్తు తెచ్చుకోవడానికి. లేకపోతే చాలా కష్టం అండి. మరణించేటప్పుడు వ్యక్తికి 60,000 తేళ్లు కుట్టినంత నొప్పి ఉంటుంది. ఆ నొప్పిలో మనం సూది కూర్చితేనే మనం విలువలాడిపోతాం. అవును, మాకు ఇంజక్షన్ అంటే చాలా భయం ఉండేది అనమాట ఒకప్పుడు. మాకు ఇంజక్షన్ ఇవ్వాలంటే ఒక 5గురు పట్టుకోవాలి, అప్పుడే ఆగేవాళ్ళం అనమాట. కాబట్టి దానికే మనం విలువలాడిపోతాం. ఇప్పుడు చెప్పండి, 60,000 తేళ్లు కుట్టిన నొప్పి, అప్పుడు మనం భగవంతుని గుర్తుపెట్టుకోవటం, మన సంబంధాలు, మనకుండే అనుబంధాలు, మనకుండే అటాచ్మెంట్స్ అన్నిటినీ లాగి పైకి తీసుకెళ్తుంటే అప్పుడు నారాయణ అనగలుగుతామా? దానికోసం ఈ రోజు నుంచే మనం సాధన అనేది ప్రారంభం చేయాలి. ఎప్పటి నుంచి ప్రారంభం చేయాలి, ఏ వయసు నుంచి ప్రారంభం చేయాలి అని అంటే, ఎప్పుడైతే మీకు ఈ విషయం తెలుస్తుందో ఆ రోజు నుంచే ప్రారంభం చేయాలి. ఎందుకంటే రేపు ఉన్నమా లేమా ఎవరికి తెలుసండి. అవును, ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో చూస్తున్నారు కదా, నిన్నే మాకు వీడియో పంపించారు. ఒక ఆవిడ ఇలా ప్రశాంతంగా కూర్చుంది, ఆహారం తీసుకుంటుంది, 2 నిమిషాలలో ఇలా చెయ్యి ఇలా అయిపోయింది, ఆవిడ సైడ్కి పడిపోయింది, అంతే. సీసీటీవీ కెమెరాలో వాళ్ళ ఇంటికి వచ్చి ఒక 5-6 గంటల తర్వాత చూసేంత వరకు ఆవిడ జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. కాబట్టి ఈ రోజు ఉంటామో లేదో తెలియనప్పుడు మనం ఈ రోజు నుంచి ప్రారంభం చేయడంలో ఏంటండి తప్పులేదు. తప్పు అది అన్నిటికంటే ముఖ్యమైన ధర్మం అని. ప్రభుజీ, అలాగే మనం పరిపూర్ణ
జీవితంలో పరిపూర్ణత సంపాదించాలి అంటే, పరిపూర్ణత పొందాలి అంటే ఎలాంటివి పాటించాలి అంటారు? పరిపూర్ణమైన భగవంతుణ్ణి ఆశ్రయించాలి, అంతే. ఇంకేం చేయాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు కూడా ఏ మానవుడు పరిపూర్ణం అవ్వలేడు పరిపూర్ణ తత్వాన్ని తెలుసుకునేంత వరకు. ఓకే. కృష్ణుడు పరిపూర్ణమైన తత్వం, పరిపూర్ణ అవతారము అని అంటారు. భగవంతుణ్ణి ఆశ్రయించాలి, అంతే అండి. ఆయన యొక్క పూర్ణత్వం మొత్తం మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక చాలా పెద్ద మోస్ట్ వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ కార్ ఓనర్ ఉన్నారండి. అక్కడ ఆ కార్ని నడిపేవాడికి కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉంది కదండి. అవును. ఆయన ఏదైతే ఆనందాన్ని పొడుతున్నారో ఆ కార్ నడిపేవాడికి కూడా అదే ఆనందం ఉంటుంది కదండి. అవును. మేము ఒకసారి మీరు చూసారనుకోండి, ఒక గోల్డెన్ టెంపుల్ అని ఉంది, మొత్తం బంగారంతో కట్టారనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడే వెళ్ళాం. శ్రీపురం అని అంటారు. అవును, తిరుపతి దగ్గర వెల్లూరు దగ్గర. వెల్లూరు. అయితే వెళ్ళినప్పుడు మేము చూసాము, మొత్తం బంగారు మందిరం పైన ఒక చిన్న పిచ్చుక గూడు పెట్టుకుంది. ఆ గూడులో ఉంటుంది అనమాట. చూడండి, ఎవరైనా అంత ధనం సొంతమైన వాడు ఉన్నాడో, ఆ పిచ్చుకకి నిజంగా చాలా మంది కంటే ఎక్కువ ధనం ఉంది, బంగారం ఇంట్లో ఉంటుంది. కరెక్ట్. కాబట్టి ఆ అనుభవం ఏంటండి, ఆ అనుభవం చిట్ట చివరికి మనకి ఎన్ని ప్రపంచంలో ఎన్ని అనుభవాలున్నా, ఎంత వైభవం ఉన్నా, ఎన్ని సుఖాలు సంతోషాలు మనం అనుభవిస్తున్నా సరే, at the end of the day everybody is looking for something more.